తొలి చూపులు బాగానే ఉంటాయి, కానీ ఎదురు చూపుల్లోనే బాధ ఉంటుంది. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సర్లే, ఏం తింటావు? నిన్ను. ఏం చేస్తున్నావే? ఏంటి అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? కూడదు. నేను చూస్తా. ఏం చేస్తావు? మరీ అలా చూడకే, కొంచెం ఇబ్బందిగా ఉంది. మొదట్లో నన్ను ఇలానే చూసేవాడివి కదా. సర్లే, అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఏం తింటావు? ఎందుకే అలా చూస్తున్నావు? ఓ పడిపోయేంత అందమేం కాదు. అయినా నీకు ఎలా పడిపోయినా ఆలోచిస్తున్నా. ఎందుకు పడిపోయినంటావు? నీకు పైగా మంచోడివి అంటే ఎదవ్వి, పెద్ద ఎదవ్వి. మరీ అంత డైరెక్ట్గా అనకే, నేను ఒప్పుకుంటాను, ఎదవనే. మరీ అంత పెద్దదవని కాదే, కొంచెం ఎదవని. అలా చూస్తావేంటే? ఏం కావాలి? నీ మాటలు. మాట్లాడు బంగారం. ఎందుకే? నా బుజ్జి కదా, మాట్లాడు. నువ్వు చాలా చక్కగా అబద్ధాలు చెప్తావు, బాగుంటాయి. మాట్లాడు బంగారం. ఏంటి? ఏం కావాలి నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఊరికే మాట్లాడు. ఏం కావాలి నీకు? నేనంటే ఇష్టమా? ఇష్టమే. నిజమా అబద్ధమా? ప్రాణమే. ఆ ప్రాణంలో ప్రేమ ఉందో లేదో అని డౌట్. డౌట్లతో ప్రేమలు కాపురాలు చెయ్యకూడదే. నువ్వంటే పిచ్చే నాకు. తెలుసురా, నువ్వు మాటలతో మాయ చేస్తావని. అందుకే నేను మౌనంగా ఉండాలని చూస్తున్నాను. ఉండనివ్వరు. మనసు బాధగా ఉంది. 4 మాటలు అబద్ధాలు చెప్పు, వింటాను. చెప్పు. గులాబీ రేకుల్లాంటి పెదవులు, కస్తూరి కాటుకుతో నిండిన కనులు, వెలుగు నింపుకొని నీ ముఖం అందంగా నిండిపోతుంది. సైగలతో చేస్తే సవ్వళ్ళు, నవ్వులతో చేస్తే రాగాలు. ఈ ప్రేమ గాలులు, చిలిపి ఆలోచనలు. ఆల్రెడీ నీకు పడిపోయాను కదా, మళ్ళెందుకు పొగుడుతున్నావు? మాటలు చెప్పాల్సింది నాకు కాదు, మా నాన్నకి. పొగడాల్సింది కూడా నన్ను కాదు, మా నాన్ననే. ఇలా మీ నాన్న పొగిడితే నన్ను తేడా అనుకుంటాడే. ఏహే, అది కాదు. ఎలాగైతే మాటలు చెప్పి నన్ను ప్రేమలో పడేసావో అలానే మా నాన్న కూడా పడేసే. ఇలా రాసుకొని పూసుకొని ఇంకెన్ని రోజులు తిరుగుతాం చెప్పు? పెళ్లి చేసుకుందాం. అర్థమైందా? చేసుకుందాం. చేసుకున్న తర్వాత చాలా చేసుకుందాం.
ఇలాంటివి కావాలి కదా. మరి ఇలాంటివి కావాలంటే తెచ్చుకోవాలమ్మా. తాళి తెచ్చుకోవాలి. తాళి తెచ్చుకోండి, కట్టేసుకోండి, నచ్చినవి చేసుకోండి. నువ్వే మాట్లాడొచ్చు కదా మీ నాన్నతో. నేనే ముద్దు పెట్టి నేనే హక్కిచ్చి అన్నీ 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 నేనే చేసేస్తే నువ్వు కనీసం మా నాన్నతో మాట్లాడి తాళి తెచ్చుకోలేవా? ఆ, మా నాన్నతో మాట్లాడి తాళి తెచ్చేసుకో, కట్టేసుకో, లైఫ్ సెట్ చేసుకో బంగారం. భయంగా ఉంది మీ నాన్నతో మాట్లాడడానికి. ఎందుకు భయపడుతున్నావు? భయపడదు, నువ్వు ఖచ్చితంగా ఒప్పిస్తావు. ఆ? అబద్ధాలు అంత బాగా చెప్తావు కదా. నేను పడిపోలే. మీ నాన్న ఒప్పుకోడే. ఒప్పుకుంటాడు. ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం, చాలాసేపు అయింది. హాయ్ రా, నువ్వేంటి ఇక్కడ? చిన్న పనుండి వచ్చాను. ఓకే. నువ్వేంట్రా మామ ఇక్కడ? తనెవరు? తనెవరో నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ఇంకా రాలేదు కదా? జస్ట్ పక్కకి వెళ్తే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అరే మామ, మనమే పక్కెళ్ళి మాట్లాడుకుందాం. పర్లేదు సార్, పర్లేదు. నేనెవరో కదా, నేనే వెళ్తాను. అవునా? సరే, నేను వెళ్తా. ఓకే, బాయ్. బాయ్. ఏ సారీ 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 సారీ. మన గురించి వాడికి తెలిస్తే ఇంట్లో చెప్తాడు. ఇంట్లో తెలిస్తే బాగోదు. అందుకే సారీ. ప్లీజ్ కదా, ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరు సార్ మీరు? ఎవరు మీరు? అయ్యో సారీ చెప్తున్నాను కదే. నొప్పి కలిగింది సార్. సారీతో నొప్పిని పోగొట్టలేం కదా. ప్రేమలో అబద్ధం ఉంటే తట్టుకుంటా, కానీ ప్రేమే అబద్ధం అంటే చచ్చిపోతా. ఏ మనం కలిసి ఉండాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాలి, తప్పదు. సరే, తప్పైంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తెలియక అన్నాను. సారీ చెప్తున్నాను కదా. ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకో. ఆ? కాలు పట్టుకో. ఎందుకే? ప్రేమలో ఉన్నప్పుడు పెదవులు ఇచ్చాను, పెట్టుకున్నావు. ఇప్పుడు కోపంలో ఉన్నాను. కాలు పట్టుకో. అందరి ముందు బాగోదే. ఎవ్వరు చూడకుండా ముద్దు పెట్టుకుంటావు కదా, అలానే ఎవ్వరు చూడకుండా కాలు పట్టుకో. ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరు చూడలేదు కదా. ఏ హాయ్, హాయ్. నువ్వేంటి ఇక్కడ? అన్నయ్యతో వచ్చాను. ఆ? ఇతనా? ఓకే, బాయ్. బాయ్. అన్నయ్య. ఏంటి, కోపం వచ్చిందా? బాగా హర్ట్ అయిపోయావా? ఏ మీరు చేస్తే నీతి, మేం చేస్తే భూతా?
మాకు హార్ట్లుంటాయి అబ్బా, హట్ అయిపోతాం. ఇంకొకసారి ఎవరి ముందన్నా నేను ఎవరు అని అడిగితే నీ లవ్వర్ అని చెప్పాలి. లేదంటే రియాక్షన్ ఇలానే ఉంటుంది. సర్లే, మా నాన్నతో చెప్పు మన పెళ్లి గురించి. నేను చెప్పడం కాదు, నువ్వే మీ నాన్నతో చెప్పేశావు. హా? నేనా? నేను ఎప్పుడు చెప్పలేదే. నువ్వు చెప్పేశావు బంగారం. ఎప్పుడు? మీ నాన్న విన్నారు, ఫోన్లో ఉన్నారు. అంకుల్ ఉన్నారా? విన్నాను. అమ్మాయి, నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. అబ్బా, ఇలా బుక్ చేశాడేంటి వీడు? అంకుల్, మొన్న మీ ఇంటికి వస్తే ఏమన్నారు? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే మా అమ్మాయి అలాంటిది కాదు, మా అమ్మాయి ఎవరిని ప్రేమించదు అని అన్నారు. ఒకవేళ ప్రేమిస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారు కదా. మీ అమ్మాయే స్వయంగా తన నోటితోనే చెప్పింది నన్ను ప్రేమిస్తున్నాను అని. కాబట్టి నాకు ఇచ్చేయండి అంకుల్. అంకుల్, నేను లేకపోతే మీ అమ్మాయి చచ్చిపోతాను అని అంది, విన్నారు కదా. కాబట్టి తాళిచ్చేయండి అంకుల్, భద్రంగా కట్టి చూసేసుకుంటాం. అరే ఏంట్రా నువ్వు చేసిన పని? ఏం లేదే, ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నామంటే నేనెవడో అసలు సంబంధం లేనట్టు చూస్తే నా పరిస్థితి ఏంటి? అందుకే ఇలా ప్లాన్ చేశా. అరే చెప్తానా ఎదవా? ఏ, మీ నాన్న లైన్లో ఉన్నాడు. నాన్న నేను బూతులు మాట్లాడి కాల్ చేస్తాను, పెట్టేయ్.